మోషే చేసినట్టు ప్రార్థన, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, సాక్షాత్తు మన నివాస స్థలము దేవుడై ఉన్నాడు. కనుక మరి మానవుని జీవితము చూడండి, నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు అని. మానవుడి జీవితం, దేవుడు శాశ్వతుడు, మానవుడు అల్పజీవి. అయితే మానవుడు జీవితం అంత త్వరగా గతించిపోవడానికి, దుఃఖంతో కన్నీళ్లతో ఉండడానికి కారణం ఏమిటంటే మోషే చెప్తున్న మానవుని యొక్క పాపం. అందుకనే మా దోషం నీ ఎదుట ఉన్నవి, నీ యొక్క ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటున్నాడు. కనుక అరణ్య ప్రయాణములు ఇశ్రాయేలు మరి వారి యొక్క తిరుగుబాటు, అపనమ్మకము ద్వారా 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు మరి అరణ్యములోని చనిపోయినారు. అందుకని 12 వచనం, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగ చేయము, మా దినములు లెక్కించుకునే జ్ఞానం మాకు బోధించమని భక్తుడు ప్రార్థన. కనుక మన దినములు లెక్కించుకునే జ్ఞానం మనకు కలిగి ఉన్నట్లయితే ప్రతి నిమిషం కూడా మనం సద్వినియోగపరుచుకుంటాం. ఎంతకాలం బ్రతకమని కాదు, కానీ బ్రతిన కాలము మనం మంచిగా జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.